బాణుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈ తీక్షణమైన కిరణాలకు, అధిక వేడికి సకల జీవరాశులు అల్లాడిపోతున్నాయి. ఇక సున్నితమైన మొక్కల పరిస్థితి మరీ ఘోరం. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి లభ్యత తగ్గి ఉన్న తేమ కూడా ఆవిరైపోవటం, కరెంటు సరఫరాలో అంతరాయాలు వెరసి పండ్ల తోటలు నీటి ఎద్దడికి లోనవుతున్నాయి. లేత మొక్కలైతే వాడిపోవటం, పూత పిందె దశలోని తోటల్లోనైతే పూత పిందె మాడి రాలిపోవటం, కాయలు కమిలిపోవటం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించాలంటే ఈ వేసవిలో తోటల్లో కొన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఇటీవల కాలంలో చూస్తుంటే ఎక్కువగా జీడి మామిడి అదేవిధంగా జామ, సపోటా, సీతాఫలం ఇలాంటి ఉద్యాన పంటల వైపు రైతులు ఎక్కువగా మళ్ళటం అనేది గమనిస్తున్నాం. మనం ఈ పండ్ల తోటలు వేసిన తర్వాత మొదటి సంవత్సరం చాలా కీలకమని చెప్పుకోవాలి. వేసిన తోటలను సంరక్షించుకోవాలి, లేకపోతే అవి చనిపోవడం, మళ్ళీ కొత్త మొక్కలు వేయడం ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ వేసవిలో మనం చూస్తే కనుక ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలలు, జూన్ 15 వరకు కూడా మనకి 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు మనకి నమోదవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఆ ఎండ వేడికి కూడా మొక్కలు తట్టుకోలేవు. అదేవిధంగా పెట్టిన నీరు కూడా త్వరగా ఆవిరైపోవడం జరుగుతుంటుంది. మనం నీరు కనుక సకాలంగా అందించలేకపోతే మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం కొత్తగా వేసినటువంటి పండ్ల తోటల్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, బోర్వెల్ ఉండి మీరు నీటి సదుపాయం ఉంటే తప్పనిసరిగా డ్రిప్ సదుపాయాన్ని ముందుగానే, వేసవికి ముందుగానే డ్రిప్ పరికరాలను అమర్చుకొని మనం నిరంతరం అవసరం మేరకు నీటిని అందించుకోగలిగితే మనం పంటని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. నీటి సదుపాయం లేదు, డ్రిప్ కూడా ఇవ్వలేము, కాలువల ద్వారా కానీ బోర్వెల్ నుంచి నీరు ఇవ్వలేని వాళ్ళు ఈ వేసినటువంటి పంటల్లో తేమ కోల్పోకుండా మనం ఏంటంటే ఈ మొక్కల చుట్టూ కూడా వీలైతే కనుక పల్లాలు, అంటే మొక్క చుట్టూ కూడా ఎప్పుడైనా వర్షం పడితే నీరు నిలుపుకునే విధంగా మొక్క చుట్టూ కూడా ఒక 3 నుంచి 4 అంగుళాల లోతు వచ్చేటట్టు పల్లెల్ని తయారు చేసుకుని చుట్టూ గట్టులాగా వచ్చి పల్లెంలాగా కొంచెం మొక్క మొదల చుట్టూ లోతు చేస్తే అక్కడ నీరు నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం పెట్టిన నీరు కూడా ఎక్కువ కాలం పాటు నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా వాలు కలిగినటువంటి భూములు కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాధారంగా జీడి, మామిడి, సపోటా కానీ, సీతాఫలాలు కనుక వేసుంటే వాలుకి అడ్డంగా కందకాలను ఏర్పాటు చేసుకోండి. వాలుకి అడ్డంగా మొక్కకి పై భాగంలో కనుక 1 అడుగు వెడల్పు, 2 అడుగులు పొడవు, 1 అడుగు లోతు ఉండేటువంటి కందకాలను కనుక ఏర్పాటు చేస్తే ఎప్పుడైనా వర్షం పడితే పైనుంచి వచ్చిన నీరు ఆ వాల్ నుంచి వచ్చి ఈ కందకాల్లో నీరు నిలవ ఉండడం అనేది జరిగి మొక్కకి ఎక్కువ కాలం పాటు తేమ లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మొక్కలను కూడా కాపాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం నీరు పెట్టిన తర్వాత ఈ వేసవి ఉష్ణోగ్రతలకు ఎక్కువ నీరు ఆవిరైపోకుండా మొక్క మొదల చుట్టూ కూడా ఆచ్ఛాదన, ఏదైనా మీకు గడ్డి ఏదైనా దొరకడం కానీ, లేదంటే వేరే రకాల వ్యవసాయ వ్యర్థాలు ఏవైనా ఉంటే మొక్క మొదల చుట్టూ కనుక పేర్చుకుంటే తద్వారా నీరు మనకి ఆవిరవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మనం వేసిన తోట భూమి నుంచి నీరు ఆవిరైపోకుండా ఉండాలంటే పంట వరుసల మధ్యలో ఏదైనా పచ్చిరొట్ట పంటలను ఎప్పుడైనా వర్షం పడి అవకాశం ఉండేటప్పుడు ఒకసారి పచ్చిరొట్ట పంటలను కానీ, అపరాలన పంటలను కానీ చల్లిస్తే అవి భూమి మీద ఒక ఆచ్ఛాదనగా ఉండి భూమి నుంచి నీరు బయటికి ఆవిరైపోకుండా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా డ్రిప్పు నీరు సదుపాయం లేని వాళ్ళు, తక్కువ నీటి వనరులు ఉండేవాళ్ళు ఏం చేయాలంటే మొక్క మొదల్లోనే చిన్న మట్టి కుండలను కానీ ఏర్పాటు చేసుకోవడం, లేదా ప్లాస్టిక్ బాటిల్కి చిన్న రంధ్రం పెట్టి అది మొక్క మొదల్లో పెట్టి ఆ బాటిల్స్ని కనుక మనకు అవసరం మేరకు 10-15 రోజులకు ఒకసారి నీరు నింపేస్తే ఆ చిన్న రంధ్రం ద్వారా తక్కువ నీరు మొక్క రూటు ఏదైతే వేరు వ్యవస్థకు అంది మొక్కకి తేమ సమస్య లేకుండా ఉండి ఈ వేసవికి గురి కాకుండా ఉండి ఆ విధంగా మొక్క బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని బిందు సేద్య పద్ధతిలాగా అందించుకుంటే ఆ విధంగా కూడా మనం మొక్కలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎండ వేడిమికి, ఎండ తాలూకు సూర్యరశ్మి ఎక్కువగా తూర్పు పడమరల్లో మనకి ఎక్కువ ఎండ తగులుతూ ఉంటుంది, ఎండ వేడిమి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీడి మామిడి కానీ చిన్న మొక్కల దశలో, అంటే 1 సంవత్సరం లోపున్న మొక్కలకి పడమర ఈ దశలో వీటికి ఎండ అడ్డుగా మనకి తాటి రేకులతో కానీ, లేదు చిన్న గోని సంచులను కానీ ఎండ నేరుగా మొక్క మీద పడకుండా ఒక రకమైన నీడని ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ వేసవి తాపం నుంచి ఈ మొక్కలను కాపాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు ఏంటంటే మొక్క వరుసల మీదనే మనకి ఈ గ్రీన్ షేడ్ నెట్
ఏదైతే ఉందో 50% లేదా 70% షేడ్ నెట్ను కూడా ఈ మొక్క వరుసల పైన, అంటే మనం ఇవన్నీ కూడా 6 నుంచి 8 మీటర్ల దూరంలో వేస్తాం. కాబట్టి ఆ వరుసల్లో ఉన్నటువంటి మొక్కల మీదనే కొయ్యలు పాతేసి ఈ గ్రీన్ షేడ్ నెట్ను కూడా పైన కట్టడం కూడా మనకి ఎక్కువ ఎండ తీవ్రత ఉన్న దగ్గర, వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉన్నటువంటి రాయలసీమలను, లేదంటే ఎర్రగరప నేలలు నీరు నిలుపుకోలేనిటువంటి ప్రాంతాల్లో ఈ తేమ ఆవిరైపోకుండా ఎండ వేయడం నుంచి పంటను కాపాడుకోవడానికి ఈ గ్రీన్ షేడ్ నెట్లు, అంటే మొక్క మీద మాత్రం 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి ఈ గ్రీన్ షేడ్ నెట్ని మొక్క వరుస మీద కొయ్యలు పాతేసి కనుక పైన మనం ఒక పందిర్లాగా కనుక వేసుకుంటే, ఆ విధంగా అంటే ఒక 2 నెలల పాటు కాపాడుకోగలిగితే మొక్కల మీద ఈ వేసవి ప్రభావం నుంచి మనం చాలా వరకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే తేమ ఉండదో అక్కడ చెదపురుగులు సమస్య కూడా ఉంటుంది. చెదపురుగులు కనుక మొదటి దశలో కనుక, అంటే లేత మొక్కల దశలో చెదపురుగులు ఆశిస్తే మొక్క చనిపోయేటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా నిరంతరం గమనించుకొని ఈ పురుగుల తలకి మట్టి ఏదైనా ఉంటే గోనె సంచులతో ఒకసారి రుద్దేసి దానికి మనం క్లోరిఫైరిఫాస్ మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మొక్క మొదల చుట్టూ ఉన్న మట్టి మీద కనుక పిచికారీ చేసుకోగలిగితే మనకి అక్కడ చెదపురుగుల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎక్కడైనా మనం మొక్క మొదల చుట్టూ ఆచ్ఛాదనగా గడ్డి వేస్తారో అక్కడ చెదపురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చెదపురుగుల నివారణ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొదటి 2 సంవత్సరాల్లో రైతులు ప్రత్యేకంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకొని వారు వేసినటువంటి ఉద్యాన పంటలని కాపాడుకోవలసిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను.